హాయ్ అండి. నేను మీ ధనలక్ష్మి వంటిల్లు. ఫ్రెండ్స్, ఈరోజు మా వారైతే స్నాక్స్కి ఏదైనా వెరైటీగా కారంగా చేయమని చెప్పారు. అయితే దానికోసం నేను కారంగా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లోకి నేనైతే గోధుమ పిండి తీసుకున్నానండి. దాన్ని బాగా జల్లించుకున్న గోధుమ పిండిలో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ కారం అనేది వేసుకొని బాగా కలుపుకోవాలి. చపాతీ ముద్ద కన్నా బాగా స్మూత్గా కలుపుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చపాతీ పీట ఉంటుంది కదా, చపాతీ పీట మనం ఎలా అయితే చపాతీలు చేసుకుంటామో ఈ పిండి మొత్తాన్ని తీసుకొని చపాతీలాగా చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, పిండి ఎంత స్మూత్గా ఉంటే మనకి అంత బాగా చిట్టి కచోడీలండి. ఈ చిట్టి కచోడీలు చాలా టేస్టీగా ఉంటాయి అండ్ కరకరలాడుతూ కూడా వస్తాయి. నేను చెప్పే విధంగా మీరు చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా బాగా వస్తాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఒక చాక్తో ఇలా ఘాట్లు అనేది పెట్టుకోవాలన్నమాట. ఇలా ఘాట్లు పెట్టుకొని చిట్టి కచోడీలు చేసుకోవచ్చు. ఒకవేళ మీకు చిట్టి కచోడీలు కాకపోతే సైజు పెద్దదైనా సరే తీసుకోవచ్చు అన్నమాట. ఒక్కసారి ప్రిపేర్ చేయండి. ఈ పిల్లలు ఇంట్లో స్నాక్స్ కూడా ఇదైతే తినొచ్చు అన్నమాట. దీన్ని మనం ఎక్కువ రోజులు స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఇదైతే పాడవదండి. చాలా స్పైసీగా ఉంటుంది అండ్ చాలా కరకరలాడుతూ వస్తుంది. చూస్తున్నారు కదా, మనమైతే ఇలా చిట్టి కచోడీని ప్రిపేర్ చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నట్లుగా చిట్టిగా ప్రిపేర్ చేసుకోవాలి. చిట్టి కచోడీలండి మనం మార్కెట్లోకి అయితే ఏవైనా సరే మనం చూడం కాబట్టి ఇష్టంగా తింటాము. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా చిట్టిగా చిన్న కచోడీలు ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలంటే ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి. మీడియం ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఆయిల్ వేడెక్కేటప్పుడు హై ఫ్లేమ్లోనే ఉండాలి. స్టవ్ అనేది హై ఫ్లేమ్లోనే ఉంటేనే తొందరగా మనకి ఆయిల్ అనేది వేడెక్కుతుంది. వేడెక్కిందా లేదనేది నేనైతే ఇక్కడ ఒక్కసారి చెక్ చేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కింది అని తెలిసిన తర్వాత మీరు ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి, లేకపోతే స్మాష్ అయిపోతాయి. ఇక్కడ నేనైతే కొద్దిగా వేసాను. ఆయిల్ అయితే వేడెక్కింది. ఇప్పుడు ఈ చిట్టి కచోడీలు వేసేటప్పుడు ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లోనే ఈ కచోడీలు అనేవి స్పైసీగా కరకరలాడుతూ రావాలన్నమాట. ఈ కచోడీలన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో నేనైతే స్టవ్ ఆన్ చేసుకొని ఈ కచోడీలన్నీ కూడా వేసేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఈ కచోడీలన్నీ బాగా డీప్ ఫ్రై అవ్వాలి. ఈ నొరగుంది కదా, ఈ పొంగ అనేది పూర్తిగా పోవాలండి. అప్పుడే మనకి కచోడీలు అనేవి కరకరలాడుతూ వస్తాయి అన్నమాట. వీడియోలో చూస్తున్నట్లుగా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా గోధుమ పిండి కాబట్టి చాలా హెల్దీ కూడాను. ఇంకా ఇంగ్రీడియంట్స్ మసాలాలు అవి మనం ఏమీ వేయం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి. చిన్నపిల్లలు కూడా తినే ఫుడ్ అన్నమాట. మనం ఇవి ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటాయి. ఇవైతే పాడవు, అలాగే మెత్తపడవు కూడాను. మనం ఎలా అయితే ప్రిపేర్ చేసుకున్నామో అలాగే ఉంటాయండి. పాడవ్వని నేనైతే చెప్తున్నాను. కోసం మనమైతే ఈ ఆయిల్ కూడా పీల్చుకోవన్నమాట. ఆయిల్ని కూడా ఎక్కువగా అబ్జర్వ్ చేయవు, నార్మల్గానే ఉంటాయి. కచోడీలు చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ఇది స్వీట్ కచోడీ కాదండి, కారం కచోడీ అన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా బాగుంటాయి. సో ఫైనల్లీ మనకైతే నొరగ అయితే పూర్తిగా పోతుంది. వీటిని మనం బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. సో ఫైనల్లీ మన కచోడీ రెడీ.